హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ములుగు జిల్లాలో సోమవారం అంతా హై టెన్షన్ కొనసాగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వారుగా మారింది. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయని వాట్సాప్ లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసిన చుక్కా రమేష్ పై కొంతమంది కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బలవంతంగా రమేష్ ను స్టేషన్ కు తీసుకెళ్లడం, ఇక ఫోన్ లాక్కోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఇటీవల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాపై తప్పుడు కేసు పెట్టడంతో మనస్తాపంతో చనిపోతున్నా అమ్మమ్మ చిన్నమ్మలు క్షమించాలి అని సూసైడ్ నోట్ రాశాడు. రమేష్ చావుకు మంత్రి సీతక్క, ఆమె అనుచరుడైనటువంటి పైడాకుల అశోక్ తో పాటు మరికొంతమంది కారణమంటూ బంధువులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆగడాలు శృతిమించాయని, ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసనలకు జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనారాయణ, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఇక ములుగు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ సోమవారం ఉదయం నుంచి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇక హన్మకొండ, వరంగల్ జిల్లా నుంచి ములుగు జిల్లా కేంద్రం వైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇక నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ధ్యాసం విజయ్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలను అదుపులోకి తీసుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే స్టేషన్ లోనే నేతలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇక ములుగు జిల్లాలో మంత్రి సీతక్క రాచరిక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. పైడాకుల అశోక్ ను ముందు పెట్టి సీతక్క దందాలు నడిపిస్తుందని, ఆదివాసీలు గిరిజనులపై పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని కొనసాగిస్తుందని ఆరోపించారు. ఎర్రమట్టి మాఫియా డౌన్ డౌన్, గుట్కా మాఫియా డౌన్ డౌన్, ఇసుక మాఫియా డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినదించడం గమనార్హం. ఇక సోమవారం జిల్లాలలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవైపు బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడంతో ములుగు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. జిల్లా కేంద్రంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ములుగు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 31 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ములుగుకు వచ్చే అన్ని దారులలో ప్రత్యేక పోలీస్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. మొత్తంగా ములుగు జిల్లాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ చాలా టెన్షన్ గా మారిందని చెప్పొచ్చు.